ఇది పాము ఇట్లా. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వినీ వాక్స్ ఆఫీషియల్. అయితే ఈరోజు ఒక ఫన్నీయెస్ట్ వ్లాగ్ చేద్దామని చెప్పి అయితే ఆలోచిస్తున్నాను అనమాట. నిన్న యాక్చువల్గా ఏమైందంటే నేను ఒక షార్ట్ వీడియో తీసిన, లైక్ ఇట్లాంటి మన దగ్గర రబ్బర్ స్నేక్ ఉంటుంది కదా. సో ఈ రబ్బర్ స్నేక్తోని నేను మా అమ్మమ్మ నాయనమ్మ పైన ఇట్లా వేసిన అనమాట. మా అమ్మమ్మ మాత్రం ఎంత ఘోరంగా భయపడుతుంది అంటే అంత ఘోరంగా భయపడుతుంది. నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే ఇక్కడ, అంటే మా అమ్మమ్మ నుంచి ఇంత భయపడుతుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే అనమాట. సో ఈ రోజు నాకు ఎందుకో నేను మార్నింగ్ షూట్కి వెళ్ళి ఉండే కొంచెం. సో నేను చెప్పుకుంటా పోయినా, నీకు వచ్చినాక నేను మస్తు సతాయిస్తా చూడదు వేసి నువ్వు ముట్టుకోవాలి ఖచ్చితంగా. అసలు దీన్ని ముట్టుకోవట్లేదు, తెలిసినాక కూడా ఇట్లా ముట్టుకోవట్లేదు, గలీజ్ అనిపిస్తుంది. ఎందుకంటే ఇది రబ్బర్ కదా, సో ఇట్లా ఇట్లా అవుతుంది కదా, సో గలీజ్ అనిపిస్తుంది అని చెప్పి. సో ఇది ఆల్రెడీ తెలుసు, ఇది ప్రాంక్ వీడియో అయితే కాదు, ఇది ఆల్రెడీ తెలుసు. జస్ట్ ఫన్నీయెస్ట్ వీడియో అనమాట, కామెడీ కోసం చేస్తున్నాం, మీరు అందరూ కూడా నవ్వుకోవాలని. నేనైతే అసలు లిటరలీ చెప్తున్నాను, నవ్వి నవ్వి నాకు కడుపు అయితే ఇట్లా నొచ్చింది ఫుల్, అంత ఘోరంగా నవ్వినా నేను, అంత భయపడుతుంది. సో ఒకసారి మీరు కూడా చూపిద్దాం ఎట్లా భయపడుతుందో అని చెప్పి ఈ వ్లాగ్ అయితే తీస్తున్నాను అనమాట. సో ఇంకా మనం ఏమాత్రం లేట్ చేయకుండా కంటిన్యూ చేసేద్దాం. అయితే ఈ మొవరో తెలుసు కదా మీ అందరికీ, నా వ్లాగ్లో చూసే ఉంటారు. ఐ మీన్ మొన్న వ్లాగ్లో మా నానమ్మని అమ్మమ్మని. సో తిను మా అమ్మమ్మ అనమాట. నీ పేరు చెప్పు ఒకసారి. సుశీల. సుశీల మా అమ్మ పేరు. సో ఏ ఇయర్లో పుట్టినావు నువ్వు? నాకు రాదు, చెప్పు. నాకు రాదు. యాదకి లేదంట గైస్. ఎంతమంది కూతుళ్ళు నీకు? ఇద్దరు కూతుళ్ళు, ఒక కొడుకు. ఒక కొడుకు పేరు ఏంది? మహేష్. ఇద్దరు కూతుళ్ళ పేరు ఏంది? సుజాత, సునీత. నేను ఎవరు బిడ్డని? సునీత బిడ్డ. సునీతకి ఎంతమంది బిడ్డలు? ఇద్దరు బిడ్డలు. పెద్ద బిడ్డకి ఎన్ని కొడుకులు? కూతుళ్ళకి బిడ్డలా? ముగ్గురు కొడుకులు. ఏం పెళ్ళిళ్ళు అయినాయా? ఇద్దరు వేనే ఒక్క. సో ఇదన్నమాట. మా అమ్మ ఎక్కడ ఉంటుంది? ఏ బస్సులో పుట్టినావు నువ్వు చెప్పు? సబ్జీ బండి. పుట్టింది కూడా సబ్జీ మండేనా నువ్వు? అవునా? అవు మళ్ళీ మా అమ్మ నాకు ఇది తెలియదు గైస్. మా అమ్మ పుట్టింది కూడా సబ్జీ మండే అంట. సో ఇప్పుడు ఉంటుంది కూడా నియర్ బై అక్కడనే. సో ఎస్, ఇది కార్వానా. ఇంటికి వస్తారు మరి నువ్వు అట్లా చెప్పినావంటే, ఇంటికి వస్తారు మరి నువ్వు అట్లా చెప్పినావంటే. రమ్మన్. ఏం పెడతావు? చికెన్ బిర్యానా, మటన్ బిర్యానా? చాతరి నాకు లేవనికనే రాదు, బాగున్నారు నాయన అంటే అయిపోయి. తిండి పెట్టరా? పెడతాం. 5 minutes later. ఒక్కసారి ఇగో అసలు దీనికి ఎవరైనా భయపడతారా గైస్? మా అమ్మ చిన్న పిల్లల భయపడుతుంది. ఇది రబ్బర్ది, మీ అందరికి కూడా తెలుసు కదా రబ్బర్ది. ఇట్లా అంటే ఇగో నీకు చూపిస్తున్నా, నీ భయం పోగొట్టుకోవాలి, నువ్వు భయపడద్దు. ఇక దీంతో ఇగో ఎందుకు భయపడుతురా? ఇగో ఉట్ట అంతే. ఇగో మా అమ్మ చిప్స్ తింటారు. చిప్స్ నీకే తెలుసు. ఇది అసలు ఏం కాదు నా దగ్గర. యాక్చువల్గా బల్లి కూడా ఉండే గైస్, అది ఏడుందేమో దొరికి పాడైతలేదు. బల్లి పొద్దున పట్టుకున్నా, బల్లి పట్టుకుంటా అని అన్నది. సరే ఇస్తున్నాగంటే వద్దు బెట్ట. ఎందుకు బెట్ట? ఇవన్నీ నకరాలు చేసుకుంటూ కూర్చున్నా. నకరాలు ఏమైతే పట్టుకుంది. చూడండి గైస్, ఇట్లా భయపడుతుందా మా అమ్మ. మరి ఇంత భయం ఉంటే ఎట్లా చెప్పండి మీరే. చూసినారు, మా నాన్నమ్మ భయపడతలేదు, మా అమ్మనే భయపడుతుంది.
సరే దేనమ్మ తిందాం, తినుకుంటా మాట్లాడదాం. ఏం తినాలి? తినుకుంటా మాట్లాడదాం అంటున్నా. ఇప్పది తిందాం. ఏం కూర? నాకు కూర తినాలి. నీకు పెడతా. అసలే ఏముంటాయో. గిది ఇప్పు నానమ్మా, నువ్వు ఇప్పు. నేను చూస్తాను, నువ్వు చెయ్యగా చూసినా సరే ఇప్పుడు మళ్ళీ ఒకసారి. పెద్దగా ఇట్లా లేస్తుంది. ముందుగా ఇట్లా భయపడుతుర్రు వీళ్ళు. బలిలో ఏముందో. దేంట్లో ఏమి ఉండదు నానమ్మ. పిల్ల చేతలో చల్లని చేస్తున్నాం. చెట్టు కాకి మీద పడ్డది, ముఖం మీద పడేది. అక్కడన్నా పిలుస్తున్నావు, పిలుస్తాం ఆపుతుందా మేమన్నా? వద్దునే ఇక ఇప్పుడు నేను వీడియో ఎందుకు పెట్టాను తెలుసా? ఎందుకు పెట్టినా తెలుసా? నీకు ఈ భయం పోగొట్టాలి అంతే. ఇగో పట్టుకో, కళ్ళు మూసుకో, ఇట్లా పట్టుకో, కళ్ళు మూసుకో. నాకేంతో అనిపిస్తుంది, నాకేంతో అనిపిస్తుంది. నాకు అమ్మ ఏం ఫీల్ ఉండదు మామయ్య. ఇక ఇట్లా గుంజరు. ఇగో అరే రామా, ఇగో గైస్ ఇట్లా ఎంత మంచిది. వద్దు నాయనా నవికారం. నువ్వు అన్నాను ఇట్లా, నువ్వు ఇట్లా ఇగో అక్కడ చూడు ఎంత మంచి అంటుంది. నువ్వే భయపడుతున్నావు, నువ్వే భయపడ. మమ్మల్ని గైస్ నవ్వి నాకు కడుపు పోతుంది. భయం ఎంత నీకు ఈ భయం పోగొట్టాలి. నేను ఇంటి మీద నాకు గుర్తు చేసుకో. మన మన్మరాలు ఇట్లా చేసింది. ఇగో ఇది పాము, రెండు కళ్ళు ఇట్లా కాటేస్తుంది. చూస్తా కానీ వద్దు, పట్టుకో మరి. జర్రమంటుంది, నువ్వు జర్రమంటుంది. ఇంత గట్టిదాన్ని దీనికి భయపడుతున్నావు. ఏమో నాకు అట్లా జర్రమంటుంది, జర్రమంటుంది. ఒక్కసారి నా కోసం పట్టుకోరండి. ఏం కాదు. వద్దు నాయన అంటే వద్దు, నేను కొడతా చూడు మళ్ళీ. కారము నడు ఫోన్ వచ్చి చూడు చాలుపో. ఇది పాము ఇట్లా జరగ అక్కడ కూసాయింది ఇంత మంచి మూకే పోరి పోరి కడుపు నాటేస్తుంది. చాలా నప్పుడు వినాలి. నేను నువ్వు ఇది ముట్టుకునేదాకా నేను అట్లా నేను ఈరోజు నువ్వు ముట్టుకోలే. వద్దాకొద్దు వద్దాకొద్దు, ఏ ముట్టుకోలే ఏం కాదు. తల్లి చాలా చెప్తే ఇట్లా ముట్టుకో ఏం కాదు. ముట్టుకున్నా కదా. ఏంది పిల్ల నాగరాజా పాటేస్తావా? చాలుపో. నువ్వు పట్టుకోలే, ఇప్పుడే ఆపేస్తా. నువ్వు పట్టుకో. పట్టుకున్నా కదా ఇంకేం నాలాగా పట్టుకో. ఇట్లా పట్టుకోద్దు, ఇట్లా పట్టుకోద్దు. నువ్వు పట్టుకున్నా పట్టుకున్నా కదా పిల్ల చాలు. నువ్వు పట్టుకోవాలి అమ్మమ్మ. పట్టుకున్నా ఇక ఇప్పుడు నేను ఎంత మంచి పట్టుకున్నా అట్లా పట్టుకో. వేసుకో మా కాంతి, మా కాంతి. కింద దొడ్డు
నువ్వు గీది భయపడుతున్నావు మరి వాళ్ళు నిజంగా వేసుకోరు. నాకు జ్వరం అంటుంది నా పేరు జిల్లా ఏంటి ఇగో ఇది ఎంత రబ్బర్ రబ్బర్ మంచిగా సాలిపోయి నోట్లో పెట్టాలా? నోట్లో పెడతావు. నోట్లో పెట్టుకో. పిల్ల చేతలో సునీత పిల్లలు చూడవాని ఓ సునీత ఏ తినానా పట్టుకో. ఆడమని ఇష్టమైంది. సో గైస్ చూసినారు కదా మా అమ్మమ్మ ఇంత పెద్ద అయినా కూడా పిల్లలాగా భయపడుతుంది. ఇంత చిన్న పిల్లలాగా ఎవరైనా ఎంత తిన్నావు అనుకుంటా ఏం తినలేదు ఓ అంట ఓ అంట. ఏమెందుకు తినలే మస్తు కూర్చుంటారు 3-4 సార్లు తిని. చూడండి గైస్ ఎట్లా భయపడుతుందో. ఇట్లా ఎవరైనా భయపడతారా? మీ అమ్మమ్మ నాన్నమ్మ కూడా ఇట్లనే భయపడతారా? కామెంట్ చేయండి ఒకసారి. ఇట్లా భయపడుతుంది అట్లనేమి పోనీ అది ఇరగొడతట్టున్నాను. వద్దు నాయన చాలు ఎంతమా నేను ఎందుకు ఆగావు నువ్వు అట్లనే ఉండు. అమ్మో అని భయపడాలా? వద్దు నేను కాదు చాలు ఒకసారి ఎందుకు నాకు బోటి చేతలు చేసుకో. కాదు ఇట్లా నాకెందుకు కొడతావు నువ్వు? వద్దు నేను చాలు అంటే చాలు. ఒక్కసారి పట్టుకొని నేను బంద్ చేస్తా. పట్టుకున్నా కదా పట్టు ఇక పట్టు. జర్రమంటుంది గైస్ బల్లి దొరకలేదు గైస్. బలి తీసుకుంటే కింద పోయి కూర్చోటే నేను బలి తీసుకుంటే కింద పోయి కూర్చోటే నేను. ఎందుకు మరి ఏంటి సతాంశ సరే ఇప్పుడు అది పడేయమంటున్నావా? ఇంట్లో కూడా ఉండొద్దా? ఇట్లా దాచి పెట్టుకో నా ముంగడికి వెళ్తుంది. ఒక్కసారి ఇట్లా తెచ్చి నేను పెట్టేసి నేనా ఆ. నీకు ఆ. తెచ్చిస్తా. తెచ్చి మన తల్లి మరి ఇప్పుడు నేను తెస్తా పట్టుకో ఒక్కసారి పెట్టి. ఇక ఇప్పుడు నేను అలాగే ఇట్లా ఇట్లా దగ్గరికి ఆయ్. పెట్టేస్తా. కొత్త సుర్మలు. ఏదో పట్టుకుంటే షో చేస్తురా. పెట్టుకున్నా పెట్టావా ఒకసారి? అరే జరుగు. అరే రామ రామ సునీత పిల్లలు చూడవాడు బాగా మనసులు వద్దొక్కో. సో గైస్ ఇట్లా చేస్తుంది అనమాట మా మమ్మీ. ఈ లబ్బర్ పాముతోని ఇంత భయపడుతుంది. సరే చెప్పు నేను అట్లా లైక్ చేయండి. నాకు రాదు చెప్పు వస్తుంది రాదు వస్తుంది రాదు. చెప్పు వస్తుంది. ఏమంటే లైక్ చేయండి, లైట్ చేయాలి ఇట్లా షేర్ చేయండి, షేర్ చేయండి అను ఏమన్నా షేర్ చేయండి, షేర్ చేయాలి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ముసలి తెస్తా ఇట్లాంటిదే. వద్దంటే వద్దు వద్దు. ఓకే గైస్ ఈ వ్లాగ్ నాకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏదో చిన్నగా కొంచెం ఫన్ ఉంటుంది అని చెప్పి తీసినా అనమాట. సో ఈ వ్లాగ్ చాలా చిన్నది ఉండొచ్చు. ఎస్ బాయ్ బాయ్ చెప్పు బాయ్ బాయ్.